హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఒక కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చానండి. అదేమిటో తెలుసా? పుల్లటి గోంగూరలో ఎండు రొయ్యలనేసి కూర ఎలా వండాలో నేను మీకు ఈరోజు చూపిస్తానండి. ఎండు రొయ్యలు గోంగూర కర్రీని తయారు చేసుకుందాము. మా అత్తయ్యతో అయితే ఈ కూరని ప్రిపేర్ చేపిస్తున్నా అండి. ఇది నాకైతే రాదు, ఎలా చేయాలో మా అత్తయ్య చేస్తుంటే నేను వీడియో తీశాను. ఒకసారి ప్రాసెస్ అయితే చూడండి ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక కప్పు కడిగి తీసుకున్న రొయ్యలు, ఎండు రొయ్యలు, కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో, కరివేపాకు, కడిగి తీసుకున్న గోంగూర, అలాగే ఆయిల్, ఉప్పు, కారం, పసుపు. గోంగూరని మనము కడిగి తీసుకున్నాక డైరెక్ట్గా ఆకుల్ని వేస్తే కర్రీలో మనం ఏంటంటే ఆకులు అనేవి మగ్గవన్నమాట. సో కొంచెం నేను కట్ చేసి తీసుకున్నాను, త్వరగా కర్రీలో మగ్గిపోతుంది అని. సో మనం ఒకసారి ప్రాసెస్ అయితే చూసేద్దామండి. మనం పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేసుకున్నాం చూడండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే వేసుకోవాలండి, ఎందుకంటే ఇలాంటి కర్రీస్ వండుకునేటప్పుడు ఏంటంటే ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ వస్తుంది. మనం నాన్ వెజ్ ఏ కర్రీ వండుకున్నా కూడా ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఆ కూరకి టేస్ట్ అనేది వస్తుంది. సో మనం కొంచెం ఎక్కువ వేసి చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్నామండి. చూడండి, ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత మనం కడిగి తీసుకున్న రొయ్యల్ని కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకున్నాం. చూడండి ఇలా. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ లో పెట్టి మనం చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉండాలి, మూత పెట్టుకోవాలి. కొంతమంది ఏంటంటే ఈ రొయ్యల్ని డైరెక్ట్ గా ఫస్ట్ ఆయిల్ లో ఫ్రై చేసేస్తారు. అలా చేస్తే ఏమవుతుందంటే బాగా క్రిస్పీగా అయిపోతాయి. మనం గోంగూరలో తినేటప్పుడు క్రిస్పీగా ఉంటే అంత మంచిగా అనిపించదు. కొంచెం మెత్తగా రావాలి అంటే ఇట్లా ఆనియన్స్ లో ఏంటంటే మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడు కొంచెం క్రిస్పీగా, కొంచెం మెత్తగా రొయ్యలు బాగుంటాయి అన్నమాట తినడానికి. ఈ రొయ్యల్ని మనము ఆ కూర వండేటప్పుడు అరగంట ముందే మనము వేడి నీళ్ళల్లో వీటిని బాగా శుభ్రం చేసుకోవాలి. బాగా మరిగించే నీళ్ళల్లో వీటిని శుభ్రంగా తలలు, తోకలు తీసేసి అరగంట నానబెట్టి శుభ్రంగా కడుగుకుంటే 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుంటే వాటర్ లో ఆ స్మెల్ అనేది, నీసు వాసన అనేది పోతుందన్నమాట. సో అలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే మనము టొమాటోను కూడా యాడ్ చేసుకున్నాము. చూడండి, టమాటా కూడా మగ్గిపోయింది. ఇలా టమాటా కూడా మగ్గిన తర్వాత మనం ఇందులో సరిపడా పసుపుని, సాల్ట్‌ని, కారంని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే మనం ముందే యాడ్ చేసుకుంటే ఏమవుతదంటే కొంచెం రొయ్యలకి బాగా ఉప్పు, కారం అనేది బాగా పడుతుందన్నమాట. అందుకే ఒకసారి మనం ముందే యాడ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా యాడ్ చేసుకొని తిప్పుకొని ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి. ఎందుకంటే బాగా ఫ్రై అవ్వాలి. రొయ్యలు అనేవి బాగా ఫ్రై అయిపోవాలి. చూడండి ఇలా మగ్గిన తర్వాత మా అత్తయ్య అయితే ఇప్పుడైతే కారం వేసేస్తున్నారండి. కారం అయితే మీకు టేస్ట్ కి సరిపడా వేసుకోండి. ఎందుకంటే కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, తక్కువ తినే వాళ్ళు ఉంటారు. ఇలాంటి కర్రీస్ లో ఏంటంటే కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తినడానికి. నోటికి స్పైసీగా ఉంటేనే మజా వస్తుంది కదండి. సో కారం సరిపడా వేసుకోవాలండి. కారం సరిపడా వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మొత్తం తిప్పుకుంటూ ఉండాలండి. బాగా ఫ్రై అయిపోవాలి. ఆ రొయ్యలు అనేవి బాగా క్రిస్పీగా, కొంచెం మెత్తగా ఆయిల్ చూసారు కదండి ఎట్లా పైకి వస్తుందో. ఇట్లా పైకి వస్తుంది. అట్లా పైకి వచ్చిన తర్వాత ఏంటంటే మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మా అత్తయ్య అయితే చూడండి ఒక గ్లాసున్నర వాటర్ని అయితే యాడ్ చేశారు. ఎందుకంటే ఇప్పటిదాకా ఫ్రై చేసాం కదా రొయ్యల్ని, ఇప్పుడు కొంచెం బాయిల్ చేయాలన్నమాట.
చూడండి ఒకసారి ఇలా కలిపేసి మనం మూత పెట్టుకోవాలి. మొత్తం అంతా ముక్కంతా కొంచెం మెత్తగా ఉడికే వరకు చూడండి ఒకసారి మూత తీసి ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఆ వాటర్ అన్ని కొంచెం దగ్గరకు అయ్యే వరకు మనం ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత ఒకసారి మూత తీసి తిప్పి చూడండి వాటర్ తగ్గిపోయినాయి కదా, దగ్గరికి అయ్యింది కదా. ఇప్పుడు మనం కడిగి తీసుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలండి. కొంతమంది ఎలా చేస్తారంటే గోంగూరని విడిగా ఉడకబెట్టి దానిని మెత్తగా రుబ్బి ఆ పేస్ట్ ని ఈ రొయ్యల కర్రీలోకి యాడ్ చేస్తారండి. కొంతమంది అలా కూడా చేస్తారు. మా అత్తయ్య అయితే ఈ స్టైల్లో చేస్తుంది. కడిగి తీసుకున్న గోంగూరని ఇలా కర్రీలోకి డైరెక్ట్ గా యాడ్ చేస్తుందండి. చూడండి మొత్తం ఒకసారి ఇలా కలిపేసేసింది. నేను అందుకోసమనే ముందుగానే చెప్పాను. ఆకులు ఆకులుగా తీసుకోకుండా ఇలా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకున్నదైతే త్వరగా బాయిల్ అయిపోతుంది కూరలోకి అని చెప్పి చెప్పాను. ఒకసారి అయితే ఇట్లా కట్ చేసి తీసుకోండి, త్వరగా మగ్గిపోతుందన్నమాట కూరలో. చూడండి ఇలా యాడ్ చేసుకున్నాక కూర మొత్తం ఒకసారి తిప్పుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలండి మనం. ఇదంతా మీడియం ఫ్లేమ్ లోనే మనం చేసుకోవాలండి ప్రాసెస్. ఎందుకంటే హైలో పెట్టి చేస్తే ఏంటంటే కూర మాడిపోతుందండి. సో మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా గోంగూరని మగ్గించుకోవాలండి. చూడండి ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత మూత పెట్టుకోవాలండి. ఎప్పుడు సండే అంటే నాన్ వెజ్‌లు అంటే చికెను, మటను, ఫిష్ మాత్రమే అనుకునే వాళ్ళు ఒకసారి ఈ ఎండు రొయ్యల కర్రీనైతే ట్రై చేసి చూడండి. అప్పుడప్పుడు ఎండు రొయ్యల కర్రీ, ఎండు చేపలు ఇవి కూడా తినాలండి. ఆరోగ్యానికి చాలా మంచిది. అలవాటు లేనోళ్ళైతే ఒకసారి చూడండి, అలవాటు చేసుకొని చూడండి. బ్యాచిలర్స్‌కి అయితే ఈ ప్రాసెస్‌లో ఒకసారి అయితే మీరైతే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో. చూడండి కర్రీ బాగా దగ్గరకి అయిపోయిందండి. ఆయిల్ పైకొచ్చేసింది. ఇలా వచ్చినప్పుడు మనకి కర్రీ అయిపోయిందని అర్థమండి. కూర బాగా ఉడికిందని. గోంగూర బాగా నల్లగా డార్క్‌గా వచ్చేసింది చూడండి. ఇప్పుడు మనం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసుకొని కొంచెం కలిపేసుకోవాలి. ఇదంతా కొంచెం లో ఫ్లేమ్‌లో చేసుకోవాలండి. ఎందుకంటే కూర మాడిపోతుంది, అడుగంటుతుంది. అలా కాకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇదంతా ఒక 25 మినిట్స్‌లో మనకి కంప్లీట్ అవుతుంది. కూర వేడి వేడి అన్నంలో ఈ పుల్లటి గోంగూర, ఎండు రొయ్యల కర్రీనైతే యేసుకొని ఒక్కసారి అయితే టేస్ట్ చూసి చెప్పండి ఫ్రెండ్స్. ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. మీకైతే ఈ కర్రీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్‌ని. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలని పోస్ట్ చేయడానికి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అవుట్‌పుట్ ఎలా వచ్చిందో ఒకసారి నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి కర్రీ ఎంత బాగుందో, చూస్తుంటేనే నోట్లో నీళ్ళొచ్చేస్తున్నాయి. ఇక వెంటనే టేస్ట్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి రొయ్యలు ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఒకసారి అయితే ట్రై చేయండి అందరూ. చాలా బాగుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.